ప్రియులారా, బాగున్నారా? దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుచున్నారా? ప్రార్థించుచున్నారా? నేటి ధ్యాన వాక్యము 18వ కీర్తన 25వ వచనము. దయగలవారి ఎడల నీవు దయ చూపించెదవు. దేవా, నీవు దయగలిగిన వారి ఎడల దయ చూపించెదవు అని భక్తుడైన దావీదు ఇక్కడ చెప్పుచూ ఉన్నారు. రోమా సామ్రాజ్యములో ఒక ధనవంతుని ఇంట పనిచేసే ఒక బానిస ఆ యజమానుని యొక్క ఇల్లు విడిచి పారిపోయాడు. ఆ కాలములో పారిపోయినటువంటి బానిసలకు మరణ శిక్షను విధించేటువంటి వారు. ఈ బానిస పారిపోయి ఒక అడవిలో గుండా వెళ్ళుచూ ఉన్నాడు. రోమ్ సైనికులు అతన్ని తరుముచూ వెతుకుచూ ఉన్నారు. అలా పారిపోయి ఉన్నటువంటి ఆ బానిసకు ఒక కొండ గుహలో నుండి మూలుగులు వినిపించాయి. ఏమిటా ఈ మూలుగులు అని అతడు ఆ గుహలోనికి వెళ్ళి చూసినప్పుడు ఆ గుహలో మృగరాజైనటువంటి ఒక సింహము మూలుగుచూ కన్నీళ్లు కారుస్తూ ఉన్నది. ఈ బానిస దానిని సమీపించాడు. అప్పుడు ఆ సింహము తన కాలును ఎత్తి అతనికి చూపించింది. దాని కండ్లలో కన్నీరు కారుతూ ఉన్నాయి. దాని కాలును చూడగా ఆ అడవిలో ఒక పదునైన ముళ్ళు దాని కాళ్ళకు గుచ్చుకున్నది గనుక ఆ కాలు వాసిపోయి చీము కట్టి ఉన్నది. దానిని తాకినప్పుడు అది జ్వరబాధతో వేదన పడుతూ ఉన్నది. వెంటనే ఆ బానిస దాని కాలుకున్న ఆ ముళ్ళును తీసివేసి ఆ అడవిలో ఉన్న కొన్ని చెట్ల ఆకుల పసురును ఆ గాయం మీద పిండి తన వస్త్రమును చింపి దాని కాలుకి అతడు కట్టుకట్టాడు. ప్రాణభయము లేని అతడు దానితోనే ఆ రాత్రి నిద్రించినాడు. ఉదయము దానికి ఉపశమము కలిగింది. ఈ బానిస తానంతట తాను ఆ గుహను విడిచి వెళ్ళాడు. కొన్ని రోజులకు రోమ్ సైనికులు అతన్ని బంధించి రాజు ఎదుట అతన్ని నిలిపినారు. రాజు అతన్ని యజమాని దగ్గర నుండి పారిపోయినాడని ఎరిగి సింహాల బోనులో అతన్ని వేయవలసిందిగా ఆజ్ఞాపించాడు. ఆకలితో ఉన్న ఆ సింహపు గుహలోనికి అతన్ని దింపినప్పుడు ఆ గుహలో ఉన్న సింహము ఆకలితో ఆవురావురమంటూ అతని మీద ఉరికి అతని ముఖమును చూసిన వెంటనే అతని ఎదుట మోకాళ్ళుని సాధువైన జంతువును వల్లే ప్రణమిల్లింది. ఇది చూచుచున్న రాజు అతని సేవకులు ఆశ్చర్యపడి దేవుని దూత ఏమో ఇతడు అని వారు భావించి అతన్ని సింహాల బోనులో నుండి పైకి లాగి అతనికి స్వేచ్ఛనిచ్చినారు. ఆ సింహము ఇంతకు ముందు అడవిలో బాధతో ఉన్నప్పుడు ఇతడు కాపాడినాడని, తనకు ప్రాణభిక్ష పెట్టిన గొప్పవాడు అతడిని గ్రహించి అతని ఎదుట ప్రణమిల్లినది వారికి తెలియదు. కనుక దేవుని బిడ్డలారా, ఆ సింహముకు ఇతడు దయ చూపించాడు గనుక ఇతడి ఎడల అది కనికరముతో తన విశ్వాసమును చాటుకున్నది. మనము కూడా దయగలిగిన వారమై ఇతరుల ఎడల దయ చూపించినప్పుడు దేవుడు మనకు దయ చూపించును. యేసు మనలను ప్రేమించి మన కొరకై తన ప్రాణం పెట్టిన గొప్ప దేవుడు. నీవు ఇతరులకు దయ చూపితే ఆయన నీకు దయ చూపించును. ప్రార్థించుకుందాం. గనుడా, మేము ఇతరుల పట్ల దయార్థ హృదయము కలిగిన వారమై ఉంటే మాకు నీ కనికరము దొరుకుతుందని మీరు చెప్పిన గొప్ప మాటల కొరకై వందనాలు. ఇదిగో, నీ కనికరము కొరకు, నీ దయ కొరకు కనిపెట్టిన ఈ బిడ్డలను కనికరించి ఆశీర్వదించమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. శుభోదయం. ప్రభు మిమ్మలను దీవించునుగాక. ఆమేన్.